ఈ నెలలో 2 ప్రభాతాలు ఉన్నాయి. ఇది తొలి ప్రభాత. మళ్ళీ ఈ మాసం అంతా కూడా శ్రమకాల ధ్యానాలు జరుగుతూ ఉంటాయి కనుక పునరుద్ధానానికి సంబంధించిన 2 ప్రత్యేక అంశాలను ఈ 2 ప్రభాతాల్లో కూడా మనం ధ్యానం చేసుకుందాం. మీ మొబైల్స్ ఓపెన్ చేసుకొని గూగుల్ సెర్చ్ బార్లో నియమము అని టైప్ చేస్తే నియమము దాని అర్థాలన్నీ వస్తాయి. నియమము దాని పర్యాయ పదాలు ఇలాగా కొడితే సూత్రము, పద్ధతి, నిబంధన అనేక అర్థాలు వస్తాయి. నియమము అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి, కానీ మనం ప్రిన్సిపల్ అంటే సూత్రము ఆ భావాన్ని మాత్రమే తీసుకొని దానిలో నుంచి ఇవాల్టి విశ్లేషణ చేసుకుందాం. కొంచెం లెంగ్తీ విశ్లేషణ, చివరిదాకా ఇవన్నీ మాకెందుకు చెబుతున్నాడు అనే ఆ భావన మీకు కలుగుతుంది. కలిగిన చెప్పాల్సిందే. కలగనివాడు, ఆ భావన కలగనివాడు వినలేదు అని అర్థం. నియమము అంటే సూత్రము లేక ప్రిన్సిపల్. దాన్ని చట్టము అని కూడా అంటాం. చట్టము అని కూడా అంటాం. ఈ భావనలన్నీ మనసులో పెట్టుకోవాలి. సో మొదట అపోస్తలుల విశ్వాస ప్రమాణంలో భూమి ఆకాశములను సృజించిన అని ఉంటుంది. కాకుంటే ప్రధాన సంఘాల వాళ్ళకు మాత్రమే కనీసం అది తెలుస్తుంది. మిగిలిన వాళ్లకు నేను అనుకోవటం చాలామందికి అసలు అపోస్తలుల విశ్వాస ప్రమాణం అనేది ఒకటి ఉందా అని కూడా తెలియదేమో. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముతున్నాను. అంటే దేవుణ్ణి సృష్టికర్తగా పరిచయం చేస్తుంది, లేకపోతే సృష్టికర్తగా మొదట ప్రస్తుతిస్తుంది. ఇక అపోస్తలుల విశ్వాస ప్రమాణమే తెలియని వాళ్ళకి నికేయ విశ్వాస ప్రమాణం అనేది మరొకటి ఉంది అని అంటే చెబుతున్నే ఇవన్నీ మాకెందుకు, మా నాన్న మమ్మల్ని బ్రతకనీయకుండా అని మీరు అనుకోండి. నికేయ విశ్వాస ప్రమాణంలో ఎలాగుంటుందంటే దృశ్యాదృశ్యమైన సమస్తమును సృజించిన, దృశ్యాదృశ్యమైన భూమి ఆకాశములను దృశ్యాదృశ్యమైన సమస్తమును సృజించిన. ఇప్పుడు సృష్టి నియమంలోనికి వెళ్దాం. అంటే సృష్టి సూత్రము, సృష్టి నియమము. సృష్టి నియమంలోనికి వెళ్తే సృష్టి నియమంలో మళ్ళీ 2 ప్రత్యేక నియమాలు ఉంటాయి. ఒకటి విశ్వ నియమము, రెండవది ఖగోళ నియమము. ఒకటి విశ్వ నియమము, రెండోది ఖగోళ నియమము. విశ్వ నియమాన్ని మనం నికేయ విశ్వాస ప్రమాణానికి అన్వయించుకోవచ్చు. విశ్వములో దృశ్యాదృశ్య సమ్మిళిత న్యాయం ఉంటుంది. ఫిజిక్స్ అంతో ఇంతో సెల్ ఫోన్లో చదివిన అర్థమైంది. విశ్వం అంటే దృశ్యము అదృశ్యాల సమ్మిళితము. ఇంక నేను అక్కడికి వెళ్ళాల. డార్క్ మ్యాటర్ అని ఉంటుంది అదృశ్యం అనేది. మనకు తెలిసిన విశ్వం చాలా తక్కువ. సో విశ్వ నియమంలో దృశ్యాదృశ్యమైన సమస్తము ఇమిడి ఉంటాయి. కారణం ఏంటంటే
నికేయ విశ్వాస ప్రమాణం అలాగే చెబుతుంది. దృశ్యాదృశ్యములైన సమస్తమును సృజించిన అని. ఇక ఖగోళ నియమము అందాం. ఖగోళ నియమము విశ్వానికి ఖగోళానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సింపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఖగోళము అంటే మానవ గ్రాహ్యానికి అగుపించే దానిని ఖగోళము అంటాం. సెలెస్టియల్ మానవ జ్ఞానానికి కనిపించేదాన్ని అంటే సాధారణంగా మానవ జ్ఞానానికి అనుకుందాం. మానవ జ్ఞానానికి కనిపించేది ఏంది? సూర్య చంద్ర నక్షత్రాదులు. ఎక్కడన్నా ఎలక్ట్రిసిటీ లేని చోటకు వెళ్తే ఆకాశం నిర్మలంగా ఉంటే అక్కడ మిల్కీ వే గెలాక్సీ కూడా చూడొచ్చు. మనం పాలపుంతను కూడా అస్పష్టంగానైనా చూడొచ్చు. అంతవరకే మనకు తెలుసు. ఇది దృశ్యాదృశ్య నియమంతో కూడిన విశ్వంలో ఏదైతే మానవ గ్రాహ్యానికి వస్తుందో దానిని ఖగోళ న్యాయము అన్నారు. ఖగోళ న్యాయము అన్నారు. లేకపోతే ఖగోళ నియమం. విశ్వంలో 2 నియమాలు, ఒకటే అది దృశ్యాదృశ్య నియమము, ఖగోళ నియమం అంటే గ్రాహ్య నియమం. సరే, ఖగోళం నుంచి ఇప్పుడు మనం మన ఆవాసానికి వద్దాం. మన ఆవాసం భూమి. మన ఆవాసం భూమి. భూమి దగ్గరికి వద్దాం. నేను మా బుడతలకి ఇవే చెబుతూ ఉంటా. ఖగోళం నుంచి భూనియమంలోకి వస్తే మా 6వ తరగతి బుడత అంటుంది, సూర్యుని చుట్టూ తిరిగిద్ది కదా భూమి, మరి నువ్వెందుకు సూర్యుడిని వదిలేసి భూమి దగ్గరికి వచ్చావని అడిగింది. నేను అది సిద్ధపడలేదా బిడ్డ అని చెప్పాను దానికి. సరే, భూమి దగ్గరికి వద్దాం. ఈ ఖగోళంలో అంతర్భాగమైనప్పటికీ ఖగోళ నియమాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అది పరిభ్రమణ నియమము అన్నాం. చలన నియమము లేక చలనం అనే దానికంటే కూడా పరిభ్రమణ నియమము. పరిభ్రమణం అంటే మనకు తెలుసు, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ అది సూర్యుని చుట్టూ తిరుగుతుంది. మళ్ళీ నక్షత్రాలు కూడా చెలిస్తూ ఉంటాయి, ఒకచోట ఉండవు. నక్షత్రాలు కూడా చెలిస్తూ ఉంటాయి. అంటే భూమి దగ్గరకు వచ్చేసరికి పరిభ్రమణ సూత్రము, భ్రమణ సూత్రము లేక పరిభ్రమణ నియమము అని మనం చెప్పుకోవచ్చు. ఇది తన చుట్టూ మళ్ళీ తనను ఆకర్షించే దాని చుట్టూ తిరుగుతుంది. తన చుట్టూ తనను ఆకర్షించే దాని చుట్టూ తిరుగుతుంది. పరిభ్రమణానికి ఉన్న స్వభావం ఏంటంటే పరిభ్రమణం ఎప్పుడు పరిమితికి లోబడి ఉంటుంది. పరిభ్రమణం, పరిమితి అంటే లిమిటేషన్, పరిమితికి లోబడి ఉంటుంది. సో పరిభ్రమణ నియమంలో మరొక ప్రధాన సూత్రం ఏంటంటే పరిమితి లేక పరిధి. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సరే, భూమి దగ్గరకు వచ్చేసరికి ఈ పరిభ్రమణ సూత్రం, భూమి కానివ్వండి, గ్రహాలు కానివ్వండి, అవి పరిభ్రమణ సూత్రానికి లోబడి ఉంటాయి. భూమి దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు భూమి అనగానే ఇది మన సొత్తు. భూమి అంటే మన సొత్తు, మన సొత్తు. ఎందుకంటే ఇక్కడ మనమే తోపులం, ఎవడికి వాడే తోపు, అందుకని మన సొత్తు. ఇక్కడ 2 సూత్రాలు ఉంటాయి. ప్రాకృతిక సూత్రము, పరమాత్మ సూత్రము, లేదా ప్రాకృతిక నియమము, పరమాత్మ నియమము. ప్రాకృతిక నియమము, పరమాత్మ నియమము. ప్రాకృతిక నియమము పదార్థ సమ్మిళితంతో ఉంటుంది. ప్రాకృతిక నియమం పదార్థాన్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది, లేకపోతే దాన్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది. పరమాత్మ నియమం ఏంటంటే అది
సమస్తాన్ని శాసిస్తూ ఉంటుంది. పరమాత్మ దగ్గరికి మళ్ళీ ప్రకృతి. ఇప్పుడు ప్రకృతి పరమాత్మలు ఇద్దరు ఆస్తికులైన మానవులకు ముఖ్యమైన వారు. నాస్తికుల గురించి నేను మాట్లాడాల. ఆస్తికులైన మానవులు అంటే దైవాన్ని విశ్వసించే ఎవరైనా సరే, నేను క్రైస్తవం అనే మాట వాడటంలా ఆస్తికులు అంటున్నాను. దేవుడు దైవము అని విశ్వసించే ప్రతి వారికి ప్రకృతి పరమాత్మలు రెండు ప్రధానమైనవి. ప్రకృతిని మన ఉనికిలో ఉపయోగించుకోవటానికి అనుగ్రహించాడు. పరమాత్ముడు ప్రకృతిని మన జీవితాన్ని శాసిస్తూ ఉన్నాడు. అది ప్రకృతి నియమము, పరమాత్మ నియమం. సో ప్రకృతిలో మళ్ళీ తోపెవరు? రాజేశ్వరరావే. ఇంకంతే, మనమే తోపులు. నువ్వు కూడా తోపేవరా? మరి నువ్వు వాడికెళ్ళి చూడబాటు, నువ్వు కూడా తోపే. ఎవడికి వాడే రైట్. అది ఇప్పుడు పరమాత్మ నియమాలను చూద్దాం. పరమాత్మునికి కూడా నియమాలు ఉంటాయి. పరమాత్ముణ్ణి మనం ఎలా నియమాలలోనికి తీసుకుని రావచ్చు అంటే, ఒకటి గమనించండి, ఇది మన గ్రాహ్యం మాత్రమే. పరమాత్ముడి నియమాలను మనం మాట్లాడతామేంద్ర? ఆఫ్టర్ ఆల్ అంతే కదా. అసలు దేనికి పనికిరానోడు అంటే ఏంటంటే, ఇక్కడ మనం ఎలా సమర్థించుకుంటామంటే, దేవుడా నిన్ను నీ నియమాలను చెప్పుకుని కురిపించావనైనా జ్ఞానం కాదు, నిన్ను నీ నియమాలను మాట్లాడుకోవటానికి కనీసం కృపించావయ్యా అని మనం విశ్వాసంతో కృతజ్ఞతతో ఆయనకు వందనాలు చెప్పుకుంటాం. పరమాత్మ నియమం ఏంటంటే, ఆయన నిత్యుడు, నిరంతరుడు, సత్యుడు, సర్వవ్యాపితుడు. అంటే ఆస్తిక కోణంలో నుంచే చెబుతున్నాను. నిత్యుడు, నిరంతరుడు, సత్యుడు, సర్వవ్యాపితుడు. నిత్యుడు అనంటే ఇంకా ఆద్యంతరహితమైనది నిత్యము. ఇది భగవంతుని దగ్గరకు వస్తే, లేకపోతే పరమాత్మ దగ్గరకు వస్తే ఆద్యంతరహితమైన నిత్యత్వము. మరి నిత్యత్వానికి నిరంతరతత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే, నిరంతరము తన కార్యాన్ని జరిగించటం. నిత్యం అంటే ఉండటం. మాట వరుసకి డొక్కు సైకిల్ని తీసుకొచ్చి ఆ మూల పడేస్తాం, అది ఉంటుంది ఎప్పటిదాకా? తుక్కుకేసుకున్న దాకా ఉంటుంది. తుక్కోడు కూడా పనికిరాదనుకో, అది అలాగే చివికిపోయిన దాకా ఉంటుంది. నిత్యం అది. పదార్థం కూడా నిత్యమే. కానీ నిరంతరం అంటే ఏంది? నిరంతరం అది ఉపయోగంలో ఉండాలి. అందుకని నిత్యము నిరంతరము వేరు. నిత్యము అంటేనేమో ఉనికి, నిరంతరం అంటేనేమో ఆ ఉనికి చేతనత్వాన్ని కలిగి ఉండడం. తర్వాత సత్యం, నిత్యుడు, నిరంతరుడు, సత్యుడు, సర్వవ్యాపితుడు. ఇది పరమాత్ముని నియమం. సత్యుడు అనంటే సత్యం ఒకటి. ఏది ఉన్నదో అది సత్యం, ఏది లేదో అది అసత్యం. సత్యంలో దృశ్యాదృశ్య సమస్తం ఉంటాయి. దృశ్యాదృశ్య సమస్తం సత్యంలో ఉంటాయి. ఇక సర్వవ్యాపితుడు అనంటే విశ్వానికి ఆవల కూడా ఉన్నవాడు. వీ డోంట్ నో విశ్వానికి ఆవల ఏముందో, విశ్వంలో ఏముందో మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఉంది. జేమ్స్ వెబ్ ఇప్పుడు మంచి పరికరం. అది విశ్వాన్ని పరిశీలిస్తూ ఉంది. ఇంకొక 10 ఏళ్ళు పోతే దాని తాతని కాదు, దాని ఇంకా దాని మునిమనవుడిని సృష్టించబోతున్నారు. అది అండర్ కన్స్ట్రక్షన్. అది ఇంకెంత తీసుకొచ్చిందో. అది సత్యం. సర్వవ్యాపితం అంటే విశ్వానికి ఆవల, దృశ్యాదృశ్యాలకు ఆవల కూడా ఉన్నది
అది పరమాత్మ తత్వం. ఇప్పుడు మానవ తత్వంలోనికి, మానవ నియమంలోనికి వద్దాం. వర్షం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. మళ్ళీ ఇంద్ర ఇవన్నీ మాకెందుకు, మాకేమన్నా మేమేమన్నా హై స్కూల్ పిల్లలమా అని చెప్పి అనుకోండి. కాసేపు పిల్లలు అవ్వండి, హై స్కూల్ స్టూడెంట్లు అవ్వండి. ఎందుకంటే చాలామంది హై స్కూల్ చదవని వాళ్ళు కూడా ఉంటారు, దేవుడి దయ వల్ల. వాళ్ళన్నా వింటారు అంటున్నాను అనమాట. అంతే కదా భయ రాజరావు? మరి అంతే. హై స్కూల్ చదివిన మర్చిపోయావరా బిడ్డ? సూత్రాలన్నీ మర్చిపోయాం. మానవ నియమంలోకి వద్దాం. మానవ నియమం ఏంటంటే మళ్ళీ దీనిలో 3 భాగాలు: మనోదేహాత్మలు, మనస్సు, దేహము, ఆత్మ. మనోనియమము, దేహ నియమము, ఆత్మ నియమము. మనోదేహ నియమం ఇవి మానవ నియమాలు. కాకుంటే మానవుని తన పోలికలో తన స్వభావాన్ని, తన గుణలక్షణాలను అందించి తన స్వహస్తాలతో నిర్మించాడు అని మనం లేఖనాన్ని విశ్వసిస్తాం. కాబట్టి దేవ నియమాన్ని, దేవ గుణగణాలను, దేవ లక్షణాలను ఆయన మానవునికి కూడా అందించాడు. అందించాడా? అందించాడు. ఇప్పుడు దేవ నియమం ఏంటి? దేవ నియమాన్ని మనం 4 చెప్పుకున్నాం: నిత్యుడు, నిరంతరుడు, సత్యుడు, సర్వవ్యాపితుడు. నిత్యుడు, నిరంతరుడు, సత్యుడు, సర్వవ్యాపితుడు. దీనిలో 2 లక్షణాలు, నిరంతరము, సత్యము అనే లక్షణాలు స్పష్టంగా కనపడతాయి. నిత్యము అనే లక్షణం పాక్షికంగా కనిపిస్తుంది. సర్వవ్యాపితము అనే నియమము మానవ నియమంలో లేదు. నిత్యము, నిరంతరము, సత్యము అనేవి మాత్రమే ఉన్నాయి. దానిలో నిత్యము అనేది పాక్షికము. నిత్యము అనంటే తల్లి గర్భములో పిండ ఆవిర్భావం మొదలుకొని సమాధిలో అణువుగా మారేంత వరకు అతడు, అది నిత్యం. అంటే నిత్యం ఉంది, అది ఉంది. నిరంతరము ఏంటంటే ఇక నిరంతర పరిణామక్రమం. నిరంతర పరిణామక్రమం. 4 రోజులు ఇప్పుడు నేను వచ్చి చక్కగా చేసి అటు కూర్చున్నా. లేచేప్పుడు ఉంటుంది నా తిప్పలు. వీడి జాకీ వేస్తాడు, వాడు పట్టుకుంటాడు, లేచిన తర్వాత 1 నిమిషం నిలబడాలి, ఈ కాళ్ళు నొప్పులు. అదే వీడిని లేవమంటే ఇట్లా వేస్తాడు. ఎందుకని? పరిణామం. పరిణామం పరిణామం జరుగుతూ ఉంటుంది మానవ దేహంలో. అది నిరంతరము, అది నిరంతర నియమము. నిరంతరము ఏంటంటే సత్యము ఏంటంటే నిత్యుడు, నిరంతరం. సత్యము ఏంటంటే మన ఉనికి సత్యము, మన జీవనం సత్యము. అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే మన మరణం సత్యం. నమ్మిన వారికి, అంటే నమ్మిన వారికి కాదు, విశ్వసించిన వారికి, నమ్మకం వేరే విశ్వాసం వేరే, విశ్వసించిన వారికి పునరుద్ధానము సత్యము. పునరుద్ధానము సత్యము. కానీ సర్వవ్యాపితము లేదు. సర్వవ్యాపితము లేదు. అంటే 3 దేవ నియమాలు, 3 మానవ నియమాలు కలిసే ఉంటాయి. సర్వవ్యాపిత నియమాన్ని లేదు. ఎందుకంటే అది దేవ లేక పరమాత్మ నియమ ప్రత్యేకత అని మనం చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పటిదాకా క్లాస్ అయిపోయింది. ఇప్పుడు నుంచి చర్చలోకి వద్దాం. స్కూల్లో నుంచి చర్చలోకి వద్దాం. ప్రకృతి పరమాత్మల సమ్మిళితంలో నుంచి, అంటే ప్రకృతి నియమము, పరమాత్మ నియమము 2 సమ్మిళితమైనప్పుడు అక్కడ ప్రాణ నియమము ఆవిష్కృతమైనది. ప్రకృతి నియమము, పరమాత్మ నియమము 2 కలిసినప్పుడు అక్కడ ప్రాణ నియమము ఆవిర్భవించింది. ప్రాణ నియమంలో ప్రకృతి పరమాత్మల రెండింటి సంయోగాన్ని, సమ్మిళితాన్ని చూస్తాం. కానీ
అక్కడ రూపాంతరాన్ని కూడా మనం గ్రహించాలి. ప్రకృతి నియమం పదార్థాన్ని, అంటే ప్రాణ నియమం ఏం చేసిందంటే ప్రకృతిలోని పదార్థాన్ని మాంసంగా మార్చింది. మాంసము అనే మాటే వాడుతున్నాను నేను, మాంసము అనే మాట. ఇక్కడ మళ్ళీ మాంసము అనంటే గురువారపు మాంసము, ఆదివారపు మాంసము కాదు. ఇంతరా అంత సంతోషపడిపోతున్నా. కారణం ఏంటంటే, నేను ఎందుకంటున్నానంటే అసలు మీలో షేక్స్పియర్ అనే రచయిత పేరు విన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? విన్నారా? బాగా అదృష్టవంతులు కాదు దేవుడా. షేక్స్పియర్ విన్నావా? నువ్వురా యేసుప్రభా? షేక్స్పియర్ అతను నాటకాలు రాశాడు. షేక్స్పియర్ నాటకాలు మేము అని చెబితే అబ్బాయి మేము చెప్పుకోవడానికి మాకు గతమే ఉందరా, అందుకని మేము అని అంటున్నాం. మాకంటే మీరు తక్కువ వాళ్ళు అని కాదు దేవుడా, మీరు నవతారానికి సంబంధించిన వాళ్ళు. మేము చదువుకునేప్పుడు షేక్స్పియర్ నాటకాలు నాన్ డీటెయిల్డ్గా ఉండేవి. దాంట్లో చదివిన గుర్తు నాకు పూర్తి లేదు, దాంట్లో చదివిన గుర్తు లూకా ట్రెజరర్ కదా, ధనాధికారి కదా, వాడు ఎవడికో ఒక 5 లక్షలు అప్పించాడు. వీడు మళ్ళీ ఇప్పుడు బాధపడుతున్నాడు, అమ్మ నన్ను ఎవడన్నా అడుగుతాడేమో. 5 లక్షలు అప్పించాడు. ఆ అప్పు తీసుకున్నవాడు నికృష్టుడు. వాడిని నిలబెట్టి నెత్తి మీద పావలా పెట్టి 10 పైసలకు కొనమన్నా ఎవడు కొండవు. వాడి పరిస్థితి అలాంటిది. ఏం అర్థం కాల. లోకాకి 5 లక్షలు పోగొట్టుకోవటం ఇష్టం లేదు. అలాగని వాడి దగ్గర వసూలు చేద్దామంటే ఏం లేదు. కానీ ఇంకా ఎవడు దాన్ని ఆసరా చేసుకుని నన్ను అప్పు అడగకుండా నేను ఒక సూత్రాన్ని కనిపెడతాను అనుకుని రాజు దగ్గరికి వెళ్ళి, వీడు నాకు 5 లక్షల అప్పు కట్టడా అంటే, నువ్వు ఏమిరా అంటే, అయ్యా నేను తప్ప ఇంక ఏమీ లేదు నాకు అన్నాడు. లోకా ఏమన్నాడంటే, సరే అప్పు ఇపోతే ఈపోయాడు కానీ ఒక 2 కిలోల మాంసం వాడు తొడలోంచి కోసి ఇవ్వను అన్నాడు. గుర్తుందిరా ఇది? 2 కిలోల మాంసం తొడలోంచి కోసి అన్నాడు. అప్పు తీసుకున్న వాడి గుండె గుబేలమన్నది. వాడికంటే వాడి పెళ్ళాం పిల్లలు లబోదిబోమంటా నిలబడ్డారు అక్కడ. రాజు మాత్రం నిశ్చింతగా, సరే లోకాన్ని వెళ్ళి కాటా తెచ్చుకోరా, 2 కిలోల రాయి కాటా తెచ్చుకో అంటే, వీడు మళ్ళీ తూకమైతే కష్టమని ఎలక్ట్రానిక్ తీసుకొని వెళ్ళాడు. తెలిసింది కదా. మంచి కత్తి తెచ్చుకో అన్నాడు. అసలు షార్ప్గా ఉండే కత్తి తెచ్చుకున్నాడు. కానీరా అని, ఆగు, నువ్వేం కావాలి? మాంసం కావాలి. ఒక్క బొట్టు రక్తం లేకుండా వాడి మాంసాన్ని 2 కిలోలు నువ్వు తీసుకెళ్ళు. నేను జస్ట్ ఎందుకు చెప్తున్నానంటే, యోహాను సువార్త 1:14 వాక్యము మాంసమై శరీరధారి కాదు, సార్జ్ అంటే ఫ్లెష్ అని అర్థం. గ్రీకు పదం అక్కడ సార్జ్, SARZ, సార్జ్. సార్జ్ అంటే ఫ్లెష్, ఇంగ్లీష్లో ఫ్లెష్ అంటే మాంసము. మాంసము అంటే రక్తము, మాంసము, నరాలు, కండరాలు, ఎముక, ప్రతిదీ రక్తమాంసయుక్త దేహంలోని అంతర్భాగము అంటాం. రక్తమాంసయుక్త దేహ అంతర్భాగము మాంసము. అది. సో ప్రకృతి ప్రాణాన్ని ఆవిష్కరించే క్రమంలో ప్రకృతి పదార్థాన్ని మాంసంగా మార్చింది. మళ్ళీ పరమాత్మునిలోని జీవాన్ని శ్వాసగా మార్చింది. పరమాత్మలోని జీవాన్ని శ్వాసగా మార్చింది. అందుకని ప్రాణము అంటే మొట్టమొదటి, అసలు ప్రాణము అని అంటే, అరే ప్రాణం ఉందో లేదో చూడాలంగానే ముక్కు మీద పెడతారు. అంటే ఏంది? శ్వాసేగా.
లేకపోతే చేపట్టుకుంటారు శ్వాస ఉందా లేదని. సో పరమాత్మలోని జీవ నియమాన్ని శ్వాసగా, ప్రకృతిలోని పదార్థ నియమాన్ని మాంసంగా, ఈ రెండింటినీ సమ్మిళితపరిచి ప్రాణాన్ని ఆవిష్కరించింది. అందుకనే అతడు జీవించు ప్రాణి ఆయను, జీవించే ప్రాణి ఆయను. ఇక్కడి నుంచి ఇప్పుడు పౌల్ని అలా పలకరించుకొని మళ్ళీ ప్రభువు వారి దగ్గరికి వద్దాం. పౌలు గారు పాప నియమము, దేహ నియమము, మనో నియమము, ఆత్మ నియమము, వీటిని గురించి మాట్లాడతాడు. సరే, నేను చెప్పిన పదాలు ఉండకపోవచ్చు, బట్ నియమము అనే దాన్ని పౌలు గారి దగ్గర నుంచి నేను తీసుకున్నాను. చెబుతాను. ఈ నియమం ఏది? ప్రాణ నియమంలో కలిసిన ప్రకృతి పరమాత్మల నియమ సంఘర్షణ అలా కొనసాగుతూనే ఉంది. మేలు చేయవలెననే ఉండి కూడా నేను చెయ్యలేకపోతున్నా. అంటే ఈ సంఘర్షణ, ప్రాకృతిక పరమాత్మ నియమాల సంఘర్షణ ప్రాణ నియమంలో అలాగా ఉన్నది. నేనేమంటానంటే, మోర్ దెన్ 90% గెలిచేది ప్రాకృతిక నియమమే. అంగీకరించని వాడు అబద్ధికుడవుతాడు. అది నేను ధైర్యంగా చెబుతున్నాను. ఎందుకు ధైర్యంగా చెబుతున్నానంటే, నేను కూడా ప్రాకృతిక నియమానికి దాసుడని, నేను కూడా ప్రాకృతిక నియమానికి దాసుడని ఆ మాట నేనన్నా, పాపం పౌలు గారు కూడా అన్నాడు. అందుకని ధైర్యంగా అంటాను, అయ్యా నువ్వే అన్నావులయ్యా, అందుకని మేము కూడా అంటున్నాము అని చెప్పి అంటున్నాం. ప్రాకృతిక నియమానికి లేకపోతే పదార్థ నియమానికి ఉన్న మరొక తత్వాన్ని, సూత్రాన్ని, నియమాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అది శిథిల సూత్రము. పదార్థానికి ఉన్న, ప్రాకృతిక పదార్థానికి ఉన్న సూత్రం, నియమం ఏంటి? శిథిల నియమము. శిథిల నియమము. సృష్టిలో ఉన్న ప్రతిదీ శిథిలం కావాల్సిందే. శిథిలము అనంటే అది ఉనికిలో ఉన్నప్పటి నుంచి ఏదైతే స్వభావాన్ని, స్వరూపాన్ని కలిగి ఉన్నదో దానిని సంపూర్ణంగా పోగొట్టుకోవటం శిథిలం. సంపూర్ణంగా పోగొట్టుకోవటం శిథిలం. వీడు నా పాత ఫోటోలన్నీ తీస్తాడు. నా పుట్టినరోజు పాత ఫోటోలన్నీ తీస్తే ఒక్కొక్కసారి వీడెవడు రా, నేనేనా అనుకుంటా. అంతే కదా, మనం ఎవరైనా అంతే అనుకుంటాం. అంటే నా ఫోటో నా చిన్నప్పటిది నేను రోజు చూసుకొని గుర్తు కాబట్టి అనుకుంటా. బయటోడైతే ఈడెవడు అని అడుగుతాడు. అది అంటే ఏంటి? నేను నా వర్తమాన జీవితంలోనే నా శిథిల తత్వాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అవునా? శిథిల తత్వం. వెనకాల బట్ట వచ్చిందిరా, శిథిల తత్వమా కాదా? ఏబ్బా ఏందిరా, మీసాలు తెల్లబడ్డాయి, శిథిల తత్వమా కాదా? కాకపోతే ఈడేమో రంగేసుకుంటాడు. అది అంటే శిథిల తత్వాన్ని, ప్రాకృతిక పదార్థ శిథిల తత్వాన్ని మనం మన జీవితంలో ప్రతిరోజు అనుభవిస్తూనే ఉంటాం. దినాలు గడిచే కొద్దీ ఆ శిథిల తత్వంలోనికి వెళతాం. శిథిల తత్వం. సరిగ్గా ఇక్కడ ప్రాకృతిక శిథిల తత్వం పరమాత్ముని ప్రాణతత్వాన్ని సవాల్ చేసింది. సవాల్ అంటున్నాను. సవాల్ చేసింది. ఎందుకంటే సంఘర్షణ కదా, పౌలు గారి లెక్కలో సంఘర్షణ కదా, దేహాత్మల సంఘర్షణ. ఈ సంఘర్షణలో ప్రాకృతిక పదార్థ తత్వం, నువ్వు నాతో కలిశావు, నువ్వు నాతో ఎలా కలిశావు? నా లక్షణం పరిభ్రమణం, నా లక్షణం పరిమితి, లిమిటేషన్. నా లక్షణం పరిభ్రమణం,
నా లక్షణం పరిమితి, నా లక్షణం అల్టిమేట్గా శిథిలతత్వం. ఓకే, నిన్ను పరిభ్రమింప చేశాను. ఎలా పరిభ్రమించాడు? ఆయన తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపాన్ని ధరించి తనను తాను తగ్గించుకొని మన మధ్య బ్రతికాడు. మన మధ్య రక్తమాంసయుక్త దేహిగా, ఇంకా చెప్పాలంటే ఒక మరియ సుతునిగా, వడ్లవాని కుమారునిగా, యాకోబు యోహానుల అన్నదమ్మునిగా అలా బ్రతికాడు మన మధ్య. అంటే నిన్ను నేను మా మధ్యలో పరిభ్రమింప చేశాను. నువ్వు పరమాత్మునివే, కానీ ప్రాణసూత్రం నువ్వు నేను కలిసి ఉన్నాం కాబట్టి నిన్ను నా నియమమైన పరిభ్రమణంలోనికి నిన్ను కూడా తీసుకొచ్చాను. మళ్ళీ నీకు పరిమితిని విధించాను. పండితులు ఏం చెబుతారంటే, నవనిబంధన పండితుడు, విత్ ఇన్ ద 100 కిలోమీటర్స్ రేడియస్ మాత్రమే ఆయన తిరిగాడు. సువార్తలన్నీ మనం చూస్తే ఆయన ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాడు ఆయన చూసుకుంటే విత్ ఇన్ 100 కిలోమీటర్ రేడియస్. అంటే చెబుతున్నా, ఒక పరిధి, ఒక పరిమితి. పరిభ్రమించాడు, పరిధికి పరిమితికి లోనయ్యాడు. ఇంకా మిగిలిందేంది? శిథిలతత్వం. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రాయ్ యూ. ఎందుకంటే ఇట్స్ మై నేచర్, ఇట్స్ మై లా, ఇట్ ఈస్ మై ప్రిన్సిపల్. నా ప్రిన్సిపల్ ఏంది? శిథిలం. ఓకే, నిన్ను కూడా శిథిలం చేస్తాను. నాకు దీని మీద ధ్యానం చేస్తా ఉన్నప్పుడు ఈ సంఘర్షణలో, అంటే శిథిల నియమ సంఘర్షణలో అసలు ఎంత పోరు జరిగిందా, లేకపోతే ఎంత వాగ్వివాదం జరిగిద్దా అంటే, సాధారణంగా మనం ఏమంటామంటే శతమానం భవతి అంటాం. అంటే నిండు 100 ఏళ్ళు బ్రతుకు అని. 1/3 వరకే చేశాడు. 1/3, 3వ వంతులోనే చంపేసింది మరణం. కష్టమైనా అంతే కదరా. 33.5 ఏళ్ళు అంటే ఇంద్రా జస్ట్ 1/3. శిథిలతత్వానికి నిత్యత్వానికి మధ్య ఉన్న సంఘర్షణలో శిథిలం అసలు నిన్ను 1/3 దాకా ఉంచుతానని చావగొట్టింది. మరణాన్ని ఆస్పదం చేసుకుని చావగొట్టింది. అక్కడ ఈ మరణమాన్ని ముళ్ళు ఇవన్నీ సంఘంలో చెప్పుకునే మాటలురా, ప్రభాత్లో చెప్పుకునే మాటలు కాదు, సంఘంలో చెప్పుకునే మాటలు. ఎస్, పరమాత్మని తత్వం ఏంటి? నిత్యము, నిరంతరము, సత్యము, సర్వవ్యాపితము. ఆయన సృష్టిలో ప్రకృతి, పదార్థము అంతర్భాగం. మళ్ళీ ఆ సృష్టికి తన నియమాన్ని ఇచ్చాడు. నిత్యత్వాన్ని, నిరంతరత్వాన్ని, సత్యాన్ని ఇచ్చాడు. లేనిదేంది? సర్వవ్యాపితము కాదు. అందుకని సర్వవ్యాపితుడు పరిమితిలోనికి ప్రవేశించాడు. పరిమితి తట్టుకుంటుందిరా? అపరిమితాన్ని పరిమితి తట్టుకుంటుందా? బెలూన్ ఊతా ఉంటాం, దాని పరిమాణం ఎంత ఉందో అంత గాలే వెళ్తుంది, ఆ తర్వాత అది పగిలిపోద్ది. సేమ్ థింగ్ వాజ్ హ్యాపెండ్ విత్ మరణం. అది ఇప్పుడు నీ మాట చెప్పు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? అసలు ముళ్ళు అనేది చిన్న మాట. అపరిమితుడునైన నన్ను, సర్వవ్యాపితుడునైన నన్ను, నీకేదో ఒక నియమం ఉంది కదా అని నీ శిథిల నియమంతో నన్ను సవాల్ చేస్తావా? అసలు నేను నీ ఉనికినే ఛిద్రం చేస్తాను పో అన్నాడు. పునరుద్ధరణై తిరిగి లేచాడు. శిథిలతత్వానికి నూతన భాష్యం చెప్పాడు. శిథిలతత్వానికి మూలమైంది పదార్థము, పదార్థ నియమం. అది ప్రకృతి ఉంది, నేను
మట్టిని మాంసంగా మార్చాను. వాస్తవం, మట్టిని మాంసంగా మార్చాను. మళ్ళీ మాంసాన్ని మట్టిగా మారుస్తాను. మనందరం మట్టి కావాల్సిందే. ఒకళ్ళు నువ్వు కాకపోయినా నేను మట్టి అవుతాను. నా మట్టి మీరు అందరూ వేస్తారు. నేను చస్తే తరాహు మట్టి వేస్తారు కదరా, వచ్చి గుప్పిడి మట్టి వేస్తారు. అది మట్టి వేయండి, పూలు అయిపోకండి, మట్టి వేయండి. నేను మట్టిని మాంసం చేశాను, మాంసాన్ని మట్టి చేస్తాను. అంటే నేను మరణాన్ని పునరుద్ధానంగా మారుస్తాను, మాంసానికి మహిమతత్వాన్ని ఇస్తాను అన్నాడు. ఓకే, నీ మాంసమే. ఏ మాంసాన్నైతే నువ్వు మళ్ళీ మట్టిగా మారుస్తానని నా మీద సవాలు విసిరి ఇచ్చేసావో దాన్ని నేను మహిమతత్వంగా మారుస్తాను. ఇంకా దానికి మరణం ఉండదు, ఏముండదు, ప్రాకృతిక తత్వం ఉండదు. ఆఖరి తప్పులు మనకు తెలియదు ఆ సంగతి. మనం లేఖనాన్ని నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. సో అక్కడ ఫైనల్ తత్వం. అప్పుడేమైంది, అక్కడ కూడా మనకి అర్థం కాని ఒక మాట చెప్పి ముగిస్తాను. మనకే అన్నారు, నాకు అర్థం కాని ఒక మాట చెప్పి. అంటే అర్థం కాలేదంటే అన్నీ అర్థం కావాలని లేదురా, చెబుతుండే. ఆఫ్టర్ ఆల్ బాయ్, మనం అనుకుంటాం కానీ ఆఫ్టర్ ఆల్ ఒక రోడ్డు మీద బిచ్చగాడు చెప్పే తత్వం మనకు అర్థం కాదు. వాడు మనం యాచకుడిలాగా నిర్భాగ్యుడిలాగా చూస్తాం, కానీ వాడితో కూర్చొని మాట్లాడితే ఎప్పుడన్నా వాడు ఏదన్నా తత్వం చెబితే బుర్ర బద్దలు కొట్టుకోవాలి. ఏవైందో మన జ్ఞానం. అంటే వాడి ముందు మనం ఆఫ్టర్ ఆల్ దేనికి పనికిరాని వాళ్ళు. అందుకని ఎప్పుడు మనం మనకున్న గ్రాహ్యాన్ని బట్టు, చదువుని బట్టు, దేన్ని బట్టు ఏ మాత్రం అతిశయించడానికి వీలు లేదు. కారణం ఏంటంటే మన అతిశయం మట్టి అవుతుంది. మన అతిశయ అంతిమమైంది శిథిలతత్వమే. అక్కడ ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని చూస్తాము. నాకు అర్థం కాదు ఏంటంటే, పునరుద్ధాన దేహం యొక్క సర్వవ్యాపిత తత్వాన్ని గురించి మనం మాట్లాడుకోలేకపోతున్నాం. ఎంతసేపు మనం నన్ను మన్నించమని అడుగుతున్నాను. అంటే నా పరిమిత అవగాహన బట్టి నేను మాట్లాడుతున్నాను. పరలోకం వరకే మనం పరిమితం అవుతాం, అంతేగా. పరలోకాన్ని గురించే మాట్లాడతాం. మళ్ళీ ఆ పరలోకాన్ని పండితులైన వారు క్షమించునుగాక నన్ను, మళ్ళీ ఆ పరలోకాన్ని పరిధికి పరిమితానికే చెబుతాం. దాని ఎత్తు, వెడల్పు, లోతు, కొలతలు మళ్ళీ నీ లెక్కలో అని చెబుతావు. నీకు కిలోమీటర్లు తెలుసు, నాటికల్ మైల్ తెలుసురా, మనకి తెలియదు. నీ మైళ్ళ లెక్క, నీ కిలోమీటర్ లెక్కలోనే నువ్వు అసలు దృశ్యాదృశ్యాన్ని సృజించిన పరమాత్మని నివాసమైన పరలోకానికి నువ్వు అసలు డిఫైన్ చేసి అదింత, ఇదింత, అదింత అని చెబుతావు. అంటే ఏంటి? నీ పరిధి అంతే, నీ పరిమితి అంతే, నీ పరిభ్రమణం అంతే. కానీ నిత్యత్వాన్ని, నిరంతర తత్వాన్ని, సత్యస్థితిని అనుగ్రహించిన దేవుడు తన పునరుద్ధాన స్థితిలోనికి మనం వెళ్ళినప్పుడు సర్వవ్యాపిత తత్వాన్ని కూడా అనుగ్రహిస్తాడు. నేను అంటే దట్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. ఐ డోంట్ నో, దట్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. అంటే ఆయన సర్వలక్షణాలలోనికి మనం చేర్చుకోబడతాం, సర్వలక్షణాలలోనికి మనం చేర్చుకోబడతాం. అందుకని దేవా, నీ పునరుద్ధాన శక్తిని విశ్వసించి దానిలో ప్రవేశించే కృప అనుగ్రహించు తండ్రి అని దేవుని కోరుకుందాం. థ్యాంక్ యూ.